హాయ్ ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 14వ వచనం. 3వ నది పేరు హిద్దికేలు, అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. 4వ నది యూఫ్రటీసు. ప్రేమైన దేవుడు బిడ్డ, ఇది దేవాదిదైన దేవుడు నోటితో పలికి చేవ్రాత చేత వ్రాసి నీకిచ్చినటువంటి దేవుని లేఖన వచనము. అందును బట్టి దేవాదేవునికి స్తోత్ర ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఈ లేఖన వచనం తెలియజేస్తుంది ఏమంటే, మునుపటి వచనం తెలియజేసినట్టుగా ఏదేను తోటలో నుంచి 4 శాఖలుగా 4 పాయలుగా చీలిపోయినటువంటి 2 పాయలు తెలియజేస్తుంది. ఇది 3వ నది పేరు హిద్దికేలు. ఈ నదికి హిద్దికేలు అని పేరు పెట్టడం జరిగింది. అది అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. అష్షూరు అనగా అది ఒక దేశముగా పిలువబడింది. మరి మునుపటి వచనానికి కూడా ఒక దేశాన్ని ఇచ్చాడు. ఇది అష్షూరుగా పిలువబడుతుంది. 4వ నది కూడా దీంట్లో చెప్పడం జరిగింది. 4వ నది యూఫ్రటీసు. మరి అష్షూరు తూర్పు వైపున పారుచున్నది. ఈ యొక్క నదికి ఉన్న ప్రత్యేకత, అష్షూరీయులకు ఆవాసంగా ఏర్పడడం జరిగింది. మనం చూసినట్లయితే నదులు పక్కన అభివృద్ధి చెందిన దేశ ప్రజలను సూచిస్తున్నది. ఒక విధముగా చూసినట్లయితే సింధు నాగరికత వలన సింధు నది పక్కన జీవించే ప్రజలందరినీ కలిపి సింధు నాగరికత బట్టి ఇండియన్స్గా పేరు తీసుకొచ్చింది. సింధు నది ఉండడం వల్ల ఇండియా దేశం ఏర్పడింది అని పురావస్తు శాస్త్రజ్ఞులు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఆ యొక్క పాయలు మొట్టమొదటి ఏదేనులో నుంచి శాఖలైనటువంటి ఆ పాయల్లో నుంచి పుట్టుకొచ్చారు. కుషు దేశం చుట్టూ ఒక నది పాయలుగా చేశాడు దేవుడు. అష్షూరు దేశం వైపు ఒక నదులు పాయలుగా చేశాడు. ఇప్పుడు 4వ నది యూఫ్రటీసు. ఇది భూలోకమంతట్లో భూమి మీద అతిపెద్ద సముద్రంగా యూఫ్రటీసు నది పిలువబడుతుంది. ఇలా అనేకమైన సత్య గ్రంథం, నిజమైనటువంటి సత్యం ప్రారంభము ఎలాగో క్రమక్రమంగా దేవుడు చేశాడో వివరిస్తూ ప్రతి వచనాన్ని ప్రేమైన దేవుని బిడ్డ నీకు అందించాడు. అందుని బట్టి దేవాదేవునికి స్తోత్రం మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.